హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. బెంగళూరు, ఢిల్లీ, బాంబే, కలకత్తా, అహ్మదాబాద్ ఈ నగరాలన్నింటిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కన్నా కూడా మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎంతో అగ్రగామిగా ఉంది, ముందంజలో ఉంది. దీనికి మన రీసెంట్గా నైట్ ఫ్రాంక్ రిపోర్ట్లు కూడా ఆధారాలుగా కనబడుతున్నాయి. మన హైదరాబాద్ ఈ విధంగా దూసుకుపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి ఒక రకమైనటువంటి స్తబ్దుగా ఉంది. హఠాత్తుగా గత 2 వారాల నుంచి చాలా స్పీడ్ అందుకుంది. మన గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగానే హైడ్రాని లిబరలైజ్ చేసింది. ఈ ఎఫ్టిఎల్ లిమిట్స్లో కానీ, ఎక్కడైతే ఈ బఫర్ జోన్స్ ఇవన్నీ ఉన్నాయో వాటి లిమిట్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకొని పర్మిషన్లు తీసుకొని ఉన్నారో వాళ్ళెవరిని మేము డిస్టర్బ్ చెయ్యం అని ఒక క్లియర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మోరోవర్ హైడ్రా ఇంప్లిమెంటేషన్ కూడా చాలా స్లోగా ఉన్నట్టుగా కనబడుతోంది. మన క్రెడాయ్ చైర్మన్ గారు కూడా రీసెంట్గా గవర్నమెంట్ అఫీషియల్స్తోనూ మినిస్టర్స్తోనూ సంప్రదింపులు జరిపి రియల్ ఎస్టేట్ రంగానికి కావలసినటువంటి అభివృద్ధి కార్యకలాపాలని ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి సహకరించాలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి ఎష్యూరెన్స్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఈ రోజు వరకు ఉన్నది స్తబ్దుగా ఉన్నది పక్కన పెడితే, ఇప్పుడు గవర్నమెంట్ చేపడుతున్న చర్యలు అనేవి మిగతా అన్ని స్టేట్లలో ఉన్నటువంటి క్యాపిటల్స్ కూడా ఆదర్శప్రాయంగా నిలవబోతున్నాయి. ఎందుకంటే మనం రీసెంట్గా హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రీసెంట్గా మనం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక న్యూస్ కూడా వచ్చింది, 8వ తారీఖున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సిటీకి సమీపంలో మేము కన్స్ట్రక్షన్ చేయబోతున్నామని చెప్పేసి ఒక సిటీగా ఏర్పాటు చేయబోతున్నామని గవర్నమెంట్ ఎన్నోసార్లు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మోరోవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ వాళ్ళు కూడా 10 లక్షల స్క్వేర్ ఫీట్తో ఒక భవనాన్ని, ఒక కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. అది కూడా దీనికి సమీపంలోనే ఉంది. వన్స్ ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ నిర్మించబోయే భవనం ఏదైతే ఉందో రన్నింగ్లోకి కనుక వచ్చిందంటే వందల వేల కంపెనీలు దానిలో తమ కార్యకలాపాలని స్టార్ట్ చేస్తాయి. వాళ్ళు వన్స్ కార్యకలాపాలని స్టార్ట్ చేసినాయి అంటే కనుక మన ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా విపరీతంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఇన్ని అభివృద్ధి కార్యకలాపాలు ప్రతిరోజు మనం వింటూ ఉన్నాము. ఈ విధంగా ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఎవరైతే ల్యాండ్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు రానున్న రోజుల్లో ధనవంతులు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్, ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ నగరం అంటే ఈ 3 పేర్లే వినపడుతుంది. కానీ ప్రస్తుతం 4వ నగరాన్ని ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏర్పాటు చేయబోతోంది. ఈ 4వ నగరం కూడా కలిపి మన భాగ్యనగరంగా ప్రభుత్వం చెప్పదలుచుకుంది. సో ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాల సరసన 4వ నగరం చేరబోతుంది. కనుక 4వ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఏరియా రానున్న రోజుల్లో బాగా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ కూడా ఈ 4th సిటీకి ఎగ్జిస్టింగ్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో దానికి 100 రెట్లు సౌకర్యాలను కల్పించడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉంది. మౌలిక వసతులని కల్పించడంలో గవర్నమెంట్ తన వంతు పాత్రని పోషిస్తోంది. ఎవ్రీ డే చర్చలు జరుపుతూ ఆ ఏరియాల్లో ఏమేమి డెవలప్మెంట్స్ చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రతిరోజు డిస్కషన్ చేసుకుంటూ ఆ ఏరియాలకి సర్వే అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తోంది. మోరోవర్ ఈ శ్రీశైలం హైవేలో ఏర్పాటు కాబోతున్న 4th సిటీ ఏంటి అసలు? ఈ 4th సిటీ ఎక్కడుంది, ఎక్కడొస్తుంది, ఆ సమీపంలో గ్రామాల పరిస్థితి ఏంటి, అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా జనాల మైండ్లో రకరకాల క్వశ్చన్లు ఉన్నాయి. అసలు ఈ 4th సిటీ ముచ్చర్లు ఎక్కడుంది? 4th సిటీ ఫామ్ అవబోతున్నటువంటి ముచ్చర్ల ప్రాంతం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఉంది. కందుకూరు అనేది శ్రీశైలం హైవేని ఆనుకొని ఉంటుంది. కందుకూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ముచ్చర్ల ఉంది. సో ఈ ముచ్చర్ల అనేది చాలా ప్రాంతాలకి దగ్గరగా ఉంది. ముచ్చర్ల ప్రాంతం కడతాలకు కూడా సమీపంలో ఉంది. ఈ 4th సిటీ ఫామ్ అవబోతున్న ముచ్చర్ల ప్రాంతం జనాభా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం 6,000 మంది మాత్రమే జనాభా ఉన్నారు. ముచ్చర్ల ప్రాంతం రానున్న రోజుల్లో 4th సిటీగా ఆవిర్భవించబోతుంది కనుక ఆ సరౌండింగ్ ఏరియాలు మొత్తం ర్యాపిడ్గా గ్రో అయ్యే అవకాశం ఉంది. మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే, శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి ముచ్చర్ల గ్రామం అనేది మధ్యలో ఉంది.
సో అటు శ్రీశైలం హైవే యాచారం నుంచి కూడా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి యాచారం అనేది సాగర్ రోడ్లో ఉంది. సాగర్ రోడ్లో ఉన్న యాచారం నుంచి 21 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే కందుకూరు శ్రీశైలం హైవే మీద ఉంది. కందుకూరు నుంచి ముచ్చెర్లకి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ రెండు ప్రాంతాలకి సంబంధించిన రోడ్డు కనెక్టివిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ రోడ్డు కనెక్టివిటీ ఎక్సలెంట్గా ఉంది కనుక ఆ ఏరియా డెవలప్ అవుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ముచ్చెర్లకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవేవి? మహేశ్వరం, తుమ్మలూరు, నేదునూరు, కర్తాల్, ఈ చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా రానున్న రోజుల్లో ఈ ఏరియాలన్నీ కూడా కనెక్టివిటీ ఉంటాయి ఫ్యూచర్ సిటీకి. సో ఇలాంటి ప్రాంతాల్లో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు రానున్న రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ సరౌండింగ్ ఏరియాల్లో భూమి మీద పెట్టుబడి పెట్టండి. పర్టికులర్గా వీటన్నిటికన్నా కూడా బాగా గ్రోయింగ్ ఏరియాగా ఉన్నటువంటి కర్తాల్లో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు, ఎందుకంటే ఎఫోర్డబుల్ ప్రైసెస్లో స్టిల్ కడతాల్లో ల్యాండ్ అవైలబుల్. మహేశ్వరం ఆల్రెడీ పెరిగిపోయి ఉంది, తుక్కు కూడా ఆల్రెడీ పెరిగిపోయి ఉంది. సో ఇలా పెరిగిపోయిన ప్రాంతాలు కాకుండా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి కడతాల ఏరియాలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. ఇంకొకటి ఏంటంటే ఈ కడతాల సమీపంలో ఒక మెడిటేషన్ సెంటర్ కూడా ఉంది. అది కూడా ఒక 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంది. ఆ మెడిటేషన్ సెంటర్కి కూడా ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు విచ్చేసి అక్కడ తమ మెడిటేషన్ని చేసుకుంటారు. సో ఆ ప్రాంతానికి భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. మీ నాట్ ఓన్లీ మెడిటేషన్ సెంటర్స్, మీకు ఎయిర్పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కూడా సమీపంలో 20 కిలోమీటర్లు 22 కిలోమీటర్ల రేడియస్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇన్ని డెవలప్మెంట్స్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్న ఏరియాలో ఉన్నాయి కనుక ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ ఏరియాలో పెట్టుబడులు పెట్టినట్టయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఆ ఏరియాలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చూజ్ చేసుకొని దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి ఆదాయం వచ్చేది కనుక మీకు ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. 2 రెట్లు 5 రెట్లు 10 రెట్లు ఎన్ని రెట్లు అవుతుందో కూడా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఈ రోజున కోకాపేట, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇలాంటి ప్రాంతాల్లో ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా తక్కువ, 100ల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ రోజున లక్షల్లో పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది కనుక మనం కూడా ఈ ఏరియాలో కనుక పెట్టుబడి పెట్టినట్టయితే ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మోర్ ఓవర్ ఇంకొక విషయాన్ని కూడా నేను చెబుతున్నాను. గవర్నమెంట్ ఈ ఏరియా మీద ఏ విధంగా ఎంత కాన్సన్ట్రేషన్గా ఫోకస్ చేస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో కూడా మెట్రో కనెక్టివిటీని మన ముచ్చెర్ల ప్రాంతం వరకు ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చెర్ల దాకా మెట్రో సెకండ్ ఫేజ్లో దీనికి డిపిఆర్ని కూడా సిద్ధం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, నేను మరొకసారి చెప్పేది ఏంటంటే మనకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి 4 లైన్ రోడ్డు కూడా ఈ ఏరియాలో కొన్ని గ్రామాలని కలుపుతూ ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వన్ బై వన్ గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ ఏరియాలో వన్స్ అపాన్ ఏ టైం ముచ్చెర్ల సమీప ప్రాంతాల్లో 12,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండేది. ఈ రోజున ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్తో 12,000 నుంచి 18,000కి వెళ్ళింది. అదే శ్రీశైలం హైవేలో అయితే 13,000, 14,000, 15,000 ఉన్నటువంటి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైసు ఈ రోజున 18,000 నుంచి 25,000 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే కమింగ్ డేస్లో మనకి అందనంత ఎత్తుగా మనం ఈ ప్లాట్ ప్రైసెస్ ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఒకవేళ తీసుకుందామనే ఉద్దేశం ఉంటే ఇట్ ఈస్ రైట్ టైం టు బెట్ ఆన్ శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవేలో కనుక మీరు ఇప్పుడు కనుక పెట్టుబడి పెడితే కనుక కమింగ్ డేస్లో ఖచ్చితంగా మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్, నేను మరొక్కసారి మీకు మళ్ళీ చెప్తున్నాను, శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్ ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు. సో కడతాల ప్రాంతంలో ఈ ప్రాజెక్టు రోడ్డుకి శ్రీశైలం హైవేకి సమీపంలోనే ఉంది. జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంది. 1/2 కిలోమీటర్ వరకు మైసిగండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. దాని వెనకాలే ఈ మగధ ప్రాజెక్ట్ ఉంది కనుక మీరు ఆ మగధ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్రెడీ రెసిడెన్షియల్ జోన్లో ఉంది కనుక డెవలప్మెంట్కి ఎక్కువ టైం పట్టదు. సో అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి రానున్న రోజుల్లో మరింత ఎక్సలెంట్ రిటర్న్స్ పొందుతారని నేను భావిస్తున్నాను. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.